మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మానవుడు కేవలం రొట్టె వల్లనే జీవింపడు, కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత చాలా ఆకలిగా ఉన్నారు. ఆ సమయంలో సైతాను వచ్చి, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మారినట్లు అనుమతిమ్ము అని చెప్పాను. యేసు చేయగలిగినా చేయలేదు. ఎందుకనగా యేసు మనకు ఒక గొప్ప సత్యం నేర్పించుచున్నారు. ఆహారం లేకపోతే శరీరం బలహీనం అవుతుంది. దేవుని వాక్కు లేకపోతే మన మనసు ఖాళీ అవుతుంది. ప్రతిరోజు తింటాం కాబట్టి మన శరీరం బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం చదవకపోతే మన ఆత్మ బలహీనం అవుతుంది. ప్రతిరోజు టెలిఫోన్ రీఛార్జ్ చేస్తాం, శరీరానికి కావలసిన అనుదిన ఆహారం ఇస్తాం, కానీ మన ఆత్మకు కావలసిన దేవుని వాక్యం ఇస్తున్నామా? అందుకే ఆందోళనలు ఎక్కువ, శాంతి తక్కువ, సంతోషం, ఆడంబరాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన హృదయంలో దేవుని మాట కోసం ఆకలిగా ఉన్నది, దప్పికగా ఉన్నది. యేసు చూపించిన మార్గం. సమస్య వచ్చినప్పుడు మనం వెంటనే పరిష్కారం వెతుకుతాము, కానీ యేసు ఏమి చెప్తున్నారు అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మన బలం డబ్బు కాదు, మన బలం సంపాదన కాదు, మన బలం బంధువర్గాలు కాదు, మన బలం పరిచయాలు కాదు, మన బలం కేవలం దేవుని వాక్యం, దేవుని మాట. ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఉదయం లేవగానే టెలిఫోన్ కాకుండా ఒక వచనమైనా చదవడానికి ప్రయత్నం చేద్దాం. సమస్య వచ్చినప్పుడు భయం కాకుండా ప్రార్థన చేయడానికి ప్రయత్నిద్దాం. రోజుకు కనీసం 5 నిమిషాలు దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన ఆత్మ బలపడుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో శరీరానికి ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆత్మను నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమించుము. ఈ రోజు నుండి నీ వాక్యమే నా ఆహారం కావాలి. నీ సన్నిధి నాకు శాంతి కావాలి. ప్రలోభాల సమయంలో నీ మాటను జ్ఞాపకం చేసుకునే జ్ఞాన వాక్కును నాకు ఇవ్వము. ఈ మనవులను యేసు నామంలో ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్.